భయ్యా ఇట్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ అయితే చూసొచ్చాను. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనమాట. వాళ్ళ ఆకలి తీర్చేసినట్టే. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూసామనిపించిద్ది. కాకపోతే నార్మల్ ఆడియన్స్కి అయితే కనుక అబ్బో ఈ సినిమా ఎక్కడో చూసామే అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే సినిమాలో స్టోరీ అనేది కొత్తగా ఉండదు భయ్యా, రిపీటెడ్ స్టోరీ అనమాట. ఈ స్టోరీని మనం చాలా సినిమాల్లో చాలా రకాలుగా చూసాము. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఇక ఫస్ట్ హాఫ్ చూసుకుంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డు మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది భయ్యా. అక్కడ వచ్చే తమన్ గారి బీజిఎం అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకైతే పర్సనల్లీ అది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక తర్వాత వచ్చేపాటికేమో భయ్యా ఈ సినిమాలు ఈ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోండి. అసలు నిజంగా ఈ క్యారెక్టర్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్ కొన్ని ఉంటాయి భయ్యా. అసలు నిజంగా ఈ మాత్రం మనం అయితే కుర్చీలో కూర్చోలేము. ఒక ఫ్యాన్కి అయితే కనుక నిజంగా కుర్చీలో కూర్చోలేడు, గాల్లో ఎగరడమే, ఎగిరి అరుపులే అనమాట. నిజంగా అవి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక అలాగే ఇంటర్వెల్లో వచ్చే ఫైటింగ్ సీక్వెన్సెస్ అయితే అది కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. కాకపోతే నాకు ఇంటర్వెల్ ఫైటింగ్ సీక్వెన్సెస్ చూస్తుంటే నాకు వాల్తేరు వీరయ్య సినిమా గుర్తొచ్చిందనమాట. నేను మీకేం రివీల్ చేయను, మీరు చూస్తే కనుక మీకే అర్థమైపోద్ది ఎందుకు వాల్తేరు వీరయ్య సినిమా గుర్తొచ్చిందా అని చెప్పని. ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది భయ్యా. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికేమో సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది భయ్యా. కాకపోతే కొన్ని సీన్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి, కానీ క్లైమాక్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు క్లైమాక్స్ గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది భయ్యా. నాకైతే సినిమాలు బాగా నచ్చినవి అయితే ఇవన్నమాట. నెగిటివ్ పాయింట్స్కి వచ్చేపాటికేమో డబ్బింగ్, కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. అంటే తెలుగు లాంగ్వేజ్ బాగానే ఉంది, కానీ వాళ్ళ లిప్సింగ్కే కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనమాట. అదొకటి. అలాగే ఫస్ట్ హాఫ్లో స్టోరీ చాలా సీరియస్గా వెళ్తూ ఉంటుంది, సడన్గా హీరోయిన్ ఎంట్రీ అనమాట. నిజంగా నాకైతే చిరాకు వచ్చిందనమాట. అసలు అంత స్టోరీ అంత సీరియస్గా వెళ్తున్నప్పుడు సడన్గా హీరోయిన్ తీసుకొచ్చి పెట్టడం, తర్వాత అక్కడ వచ్చే సాంగ్స్ నాకైతే కొంచెం అక్కడైతే నాకు డౌన్ అయినంత అనిపించింది అనమాట. అంతే, ఇంతకు మించి నాకైతే సినిమాలో అంత పెద్ద మైనస్ పాయింట్స్ ఏమి అనిపించలేదు. స్టోరీ ఎలాగో నార్మల్ స్టోరీయే, కొత్త స్టోరీ ఏం కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం అయితే చాలా బాగుందని నేను ఫస్ట్ చెప్పాను. అది ఒక్కటి చాలా అనమాట. చాలామందికి ఆ ఒక్కటి చాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా మనం అలా చూడలేదు కాబట్టి. అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగదీస్తాడు భయ్యా. అసలు హార్ట్ పేషెంట్స్కి అయితే చచ్చిపోతారనమాట సినిమాకి వెళ్తే. ఎందుకంటే కొన్ని బీజిఎమ్స్ అయితే మన గుండెని టక్క అని కొట్టుకుంటూ ఉంటుంది. అసలు నిజంగా అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే శ్రీయారెడ్డి గారు కానీ అందరు యాక్టర్స్ కూడాను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా ఓవరాల్గా అయితే సినిమా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. ఓటీటీలో వచ్చింది కదా అప్పుడు చూద్దామని మాత్రం అనుకోమాకండి. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ లుక్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, తమన్ గారి బీజిఎం కానీ మీరు ఆ లార్జ్ స్క్రీన్లో ఉంటేనే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవుతారు. టీవీలో చూస్తానని మాత్రం అనుకోమాకండి. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు ఈ సినిమా ఆల్రెడీ చూసుంటే కనుక ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.